రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఇదే అంశంపై టీవీ9తో మాట్లాడారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కాళేశ్వరంపై బీజేపీ కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. కాళేశ్వరం నిర్మాణం సాంకేతిక అంశాలపై అసెంబ్లీలో వివరిస్తామంటున్నారు ఆయన. ప్రెజెంటేషన్ కు స్పీకర్ అవకాశం ఇస్తారని తాము భావిస్తున్నట్లుగా చెప్పారు ప్రశాంత్ రెడ్డి. మాకు అవకాశం ఇస్తే అన్ని నిజాలు బయటపడతామంటున్నారు. దమ్ముంటే హరీష్ రావుకి వాస్తవాలు వివరించే ఛాన్స్ ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు ప్రశాంత్ రెడ్డి. ఇక మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మనతో ఉన్నారు. ఎందుకు వచ్చారు అసెంబ్లీకి? ఇంతమంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చాలా రోజులుగా స్పీకర్ని కలవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు? స్పీకర్ మీకు అసలు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదా? ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత ఏంటంటే ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో అసెంబ్లీ వేదికగా మేము వాడుకుంటాం. అయితే ఈ కాళేశ్వరం మీద ఇటు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇద్దరు కూడా కూడబలుకొని అసత్యాలు అవాస్తవాలు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. బయట కమిషన్ రిపోర్ట్ల పేరు మీద కుట్రలు కూడా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క నిర్మాణం, దాని యొక్క పనులు జరిగిన తీరు, సాంకేతిక అంశాలు, మొత్తం ఆధారాలు, అన్ని వివరాలతో కూడినటువంటి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్రంగా ప్రజలకు విడమర్చి చెప్పేందుకు మాకు ఈ అసెంబ్లీ సమావేశాల్లో అవకాశం ఇవ్వండి అని చెప్పి అడగటానికి, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం. ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందో అది ఎంతండి? అది మొత్తం ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు 94,000 కోట్ల ప్రాజెక్టు. 94,000 కోట్ల ప్రాజెక్టులో 4,000 కోట్ల విలువగలది మేడిగడ్డ బ్యారేజ్. దానికి 86 పిల్లర్లు ఉన్నాయి. 86 పిల్లర్లు 4,000 కోట్లు, 2 పిల్లర్లు కుంగింది. అంటే ఒక 100 కోట్ల వర్త్. 94,000 కోట్ల ప్రాజెక్టులో 100 కోట్ల విలువగల దగ్గర ప్రాబ్లం వస్తే దాన్ని మొత్తం ప్రాజెక్టే కొట్టుకుపోయింది, ప్రాజెక్టే కూలిపోయింది అని అసత్య ప్రచారం చేయడం. కానీ ఏవైతే ఒక 60 పేజీలని బయటకు తీసి దాన్ని, అది సీల్డ్ కవర్లనే ఉంటుంది. ఘోష్ కమిషన్ రిపోర్ట్ సీల్డ్ కవర్లకి వెళ్ళి బయటకే రాదు. పీసీ ప్రెసిడెంట్ ఆర్మూర్లో మాట్లాడతాడు. అది సీల్డ్ కవర్లకి వెళ్ళి బయటకు రాదు. కొన్ని పత్రికలు హెడ్లైన్లలో ఇస్తాయి, మొత్తం రిపోర్ట్నే ప్రచురించినాయి. అంటే ఏమర్థం చేసుకోవాలి? ఈ ఘోష్ కమిషన్ రిపోర్ట్ని ఏమర్థం చేసుకోవాలి? ఎట్లా తెలుస్తున్నాయి వాళ్ళకు, బయట వాళ్ళకి ఎట్లా తెలుస్తున్నాయి? అందుకే మేము ఘోష్ కమిషన్ రిపోర్ట్ని తప్పు పట్టినాం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వస్తాడండి, ఎప్పుడు రావాలనో అప్పుడు వస్తాడు. మేము ఉన్నాం కదా, ఫస్ట్ మమ్మల్ని దాటుకొని పొమ్మనండి రేవంత్ రెడ్డిని. మేము చెప్తాం కదా, మాకు అవకాశం ఇవ్వమనండి, మేము నిజాలు బయట పెడతాం కదా. హరీష్ రావు గారికి పీపీటీ ద్వారా విడమరిచి చెప్పుకునే అవకాశం ఇవ్వమనండి వాళ్ళకి దమ్ముంటే. పెద్ద ఎస్ఎల్బీసీ టనల్ ఇదైతే 100-200 కోట్లతో రిపేర్ అవుతుంది. ఇప్పుడు ఈ మేడిగడ్డ దగ్గర ఎస్ఎల్బీసీ టనల్ మొత్తం పూడుకుపోయింది, 1000 కోట్ల నష్టం జరిగింది. మరి ఏ ఎంక్వైరీ కమిషన్ వచ్చిందండి? కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిపి కాళేశ్వరాన్ని బొందబెట్టి గోదావరి కావేరీ అనుసంధానం, బనకచర్లకు గోదావరి నీళ్లు పోనిచ్చే కార్యక్రమం ఇప్పుడు జరుగుతూ ఉన్నది. కేసీఆర్ రానవసరం లేదు, అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు, మమ్మల్ని దాటుకొని వెళ్ళగలిగితే కేసీఆర్ వరకు వెళ్ళొచ్చు అంటున్నారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఓటు